తెలంగాణ ముఖ్యమంత్రిగా పొంగులేటి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయన ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలపై బలంగా పడింది. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ భారీగా సీట్లు సాధించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కీలకమైంది. పొంగులేటి శక్తి సామర్థ్యాలు, బలాలు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం పార్లమెంట్ సీట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారంటూ ఒకటే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పలుసార్లు తాము రేవంత్ సర్కార్ను కూల్చబోమని, కానీ నల్గొండ, ఖమ్మం నుంచి ఉన్న బాంబులే కూల్చేస్తాయని చెప్తూ వస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చివేస్తారా అన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఈ ప్రచారానికి కొనసాగింపుగా గాదె ఇన్నయ్య లాంటి కొంతమంది అప్రకటిత మేధావులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని ఆయనపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో ఒప్పందం చేసుకునే పొంగులేటి కాంగ్రెస్లోకి వచ్చారని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తారని, అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి పొంగులేటి కొత్త సీఎం అవుతారని అంటున్నారు. మరికొంతమంది మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ని మార్చేసి పొంగులేటిని సీఎం చేస్తుందని అంటున్నారు. ఈ ప్రచారం ఇప్పుడు తెలంగాణలో తీవ్రతరం అవుతుంది. ఇది కావాలని కొందరు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న పన్నాగం అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది పొంగులేటి వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు తగులుతాయని, తన దగ్గర పండ్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నెంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్నించారు. నేను సీఎం కావాలంటే హైకమాండ్ కూడా కొన్ని ఈక్వేషన్లు చూస్తుంది కదా అని ప్రశ్నించారు. ప్రతి నాయకుడికి సీఎం కావాలనే కోరిక ఉంటుంది. కానీ ఇలా ప్రచారం జరిగితే మాత్రం పార్టీలో గడ్డు పరిస్థితి ఏర్పడడానికి ఎక్కువ కాలం పట్టదు.